RRB NTPC recruitment 2025-26 apply online 8,850 8,850 పోస్టులు అంటే తక్కువ కాదండి, చాలా ఎక్కువ పోస్టులు అన్నమాట. స్టేషన్ మాస్టర్కి, క్లర్క్కి ఇంకా మోర్ పోస్టులు అంటే ఇంకా చాలా పోస్టులు సంబంధించి ఇచ్చారన్నమాట అండి. 8,850 పోస్టులని 5,000 పోస్టులేమో ఒకటి, అలాగే 3,350 పోస్టులేమో ఒకటి మాత్రమే. ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అవుట్. నోటిఫికేషనే కాదండి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయన్నమాట. దీనికి క్లర్క్కి, టీటీలకి మొత్తం అన్నింటికి సంబంధించి ఉందండి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ అన్నమాట అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్, క్లర్క్ అండ్ అదర్ 8,850 పోస్టులోని గ్రాడ్యుయేట్కి అయితే 5,000 ఉన్నాయి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ లెవెల్లోనైతే 3,050 పోస్టులు ఉన్నాయండి. పే స్కేల్ అయితే కనుక 35,000 వరకు కూడా మీకు ఉంటుంది. దాంతోపాటు ఇంకా అలవెన్సెస్ అవన్నీ కలిపి ఇంకా తెలుసు కదండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th, ఎనీ అంటే ఏ గ్రూప్ అయినా ఉండొచ్చు అన్నమాట అండి. అలాగే ఇది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అనుకుంటే కనుక ఇది మనకి అక్టోబర్ 21వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి. ఇది నవంబర్ 20వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట అండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవడం మర్చిపోద్దు అన్నమాట అండి. అక్టోబర్ 21వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు కదా, నెల రోజులు టైం ఉంది కదా అని అనుకోవద్దండి. సర్వర్స్ చాలా ఇష్యూ వస్తాయి. ఆ తర్వాత మీకు ఏమవుతుందంటే ఫోటో అప్లోడ్ అవ్వడం కష్టమైపోతుంది అన్నమాట అండి. అంటే లైవ్ ఫొటోస్ తీయడం లాస్ట్ టైం చాలామంది మిస్ అయ్యారు అన్నమాట అండి, నా దగ్గరే. సో ఇదైతే కనుక స్టార్టింగ్ మనకి అప్లై ఆన్లైన్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే కనుక 28 అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. అది మనకి 27 నవంబర్ వరకు ఉంటుంది అన్నమాట. గ్రాడ్యుయేట్ లెవెల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది 28 అక్టోబర్ 28న. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది అన్నమాట అండి. ఈ వేకెన్సీస్కి వస్తే గ్రాడ్యుయేట్ లెవెల్లోని స్టేషన్ మాస్టర్కి 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి 3,423, ట్రాఫిక్ అసిస్టెంట్కి మెట్రో రైల్వేస్కి అయితే 59, అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ స్టేషన్ మాస్టర్కి అయితే 161 పోస్టులు. ఇలాగ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి అయితే 921 పోస్టులు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే 638 పోస్టులు. టోటల్ 5,817 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. చాలా మంచి అవకాశం అండి. ఇక్కడ డిగ్రీ చదువుతున్న వాళ్ళకి, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఇదైతే గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు అన్నమాట అండి. ఏజ్ లిమిట్ ఉండే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వచ్చేసరికి అయితే కనుక ఇంటర్మీడియట్ అన్నమాట అండి. ఎనీ ఇంటర్ అన్నమాట, అంటే ఎనీ గ్రూప్ చేసుకోవచ్చు. జూనియర్ ఇందులో అయితే కనుక 3,050 పోస్టులు ఉన్నారు కదండి, దానికి సంబంధించి అయితే కనుక జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్కి అయితే 163 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. టైపింగ్ వచ్చిన వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అన్నమాట అండి. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 394 ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ అయితే 77 పోస్టులు ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్కి అయితే కనుక మనకి ఈ పోస్టులన్నీ కూడా ఇలా డివైడ్ చేసండి. అన్ని ఆర్ఆర్బీస్ నుంచి కూడా ఇవి వేకెన్సీ లిస్ట్ని తీసి మనకి ఇచ్చారన్నమాట అండి. చూసారా, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితే 2,424 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. చాలా ఎక్కువ పోస్టులు, మొత్తం కలిపి 3,058. దీనిలో ఒక గొప్ప విషయం ఏంటంటే టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే మంచి అవకాశం అన్నమాట అండి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఉండొచ్చండి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, పీడబ్ల్యూడి వాళ్ళకి వాళ్ళ క్రైటీరియాని బట్టి ఉంటుంది అన్నమాట అండి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్ అయిన వాళ్ళకైతే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉంటుంది. దాంతోపాటు నేను చెప్పాను కదండి, ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 8 years నుంచి 10 years వరకు ఉంటుంది అన్నమాట అండి. అలాగే గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఎనీ డిగ్రీ ఉండొచ్చు అన్నమాట అండి. ఏ యూనివర్సిటీ నుంచి, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, ఎనీ డిగ్రీ అన్నమాట. బీటెక్, బీకామ్ అందరూ వచ్చేస్తారండి. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, ఇంకా ఏమీ అవసరం లేదు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఏజ్ లిమిట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫీజు అయితే కనుక ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 ఉంటుంది. ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూడి ఫీమేల్ వాళ్ళకైతే కనుక 250 ఉంటుంది అన్నమాట అండి. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్ 21వ తారీఖు నుంచి గ్రాడ్యుయేట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది.
అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే కనుక అక్టోబర్ 28వ తారీఖు నుంచి అడ్మిట్ కార్డ్స్ కానీ ఎగ్జామినేషన్ 2 ఉంటుందండి. CBT 1, ఎగ్జామ్ 1, టైర్ 1, టైర్ 2 ఉంటుంది. ఇది మెయిన్ వెబ్సైట్ మాట అండి. ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ అని చూడండి. ఆ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లాగిన్ అంటే ఆల్రెడీ మీరు అప్లై చేసుకుని ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి అయితే అవసరం లేదండి. లేని వాళ్ళు క్రియేట్ అయిన అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి క్రియేట్ చేసుకుంటే చాలండి. ఇంకా 10 సార్లు చేయక్కర్లేదు. ఒకసారి చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళిపోవచ్చు. మీ మొబైల్ నెంబర్ ద్వారాగా ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారాగా OTP వస్తుంది. లాగిన్ అయిపోవచ్చు అనమాట. అంటే ఫోటో మాత్రం అప్లోడ్ చేయాలి. అక్కడ ఏ పోస్ట్కి చేస్తామో ఆ పోస్ట్ని మాత్రం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడైతే కనుక నేషనాలిటీ ఇండియా అని చెప్పి అక్కడ ఫుల్ నేమ్ మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే రాయండి. ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళ ఆధార్ కార్డు ప్రకారం మాత్రం దయచేసి రాయకండి. యాజ్ పర్ 10th ప్రకారం రాయండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th క్లాస్లో ఉన్నది రాయండి. అక్కడ అందుకే ఇచ్చారు యాజ్ పర్ రికార్డ్ ఇన్ మెట్రికులేషన్. అలాగే జెండర్ మెయిల్ ఫీమేల్, ఫాదర్ నేమ్ 10thలో ఎలా ఉంటే అలానే, అలాగే మదర్ నేమ్ యాజ్ పర్ 10th. ఏదైనా సరే అండి, మీరు జాబ్స్కి అప్లై చేసినప్పుడు మీ 10th మెయిన్ మాట. మీ ఆధార్ కార్డులో ఏముంది, మీ రేషన్ కార్డులో ఏముంది, అవన్నీ కూడా ఏమీ పట్టించుకోరు యాజ్ పర్ 10th మాటనే. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఏంటంటే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు. మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు వాటికి OTP వస్తుందండి. ఆ OTPకి 1 minute టైం ఉంటుంది. ఆ టైంలోనే మీరు ఆ OTPని చెప్తే అప్పుడు సక్సెస్ అవుతుందన్నమాట. అలాగ అవ్వనంత వరకు కూడా మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవ్వదన్నమాట అండి. సో మొబైల్ నెంబర్కి కూడా OTP వస్తుంది. దాని తర్వాత మీ ఆధార్ వ్యాలిడేషన్ అడుగుతుంది అన్నమాట అండి. మీ ఆధార్ వ్యాలిడేషన్ అడిగిందంటే ఆధార్లో డీటెయిల్స్, 10th క్లాస్లో డీటెయిల్స్ 2 ఒకేలా ఉంటేనే ఇది యాక్సెప్ట్ చేస్తుందండి. ఇది చూడండి, డిజిలాకర్ నుంచి కూడా త్రూ తీసుకోవచ్చు, లేదా వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డు. అలా కొడితే ఆధార్ కార్డు కొట్టి OTP కొడితే అక్కడ 10th మ్యాచ్ అవుతేనే ఈ అప్లికేషన్ సక్సెస్ అవుతుందని చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, పేరు అన్నీ కూడా. అలాగే మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ కూడా మీకు గుర్తుండే పాస్వర్డ్ని క్రియేట్ చేసి అక్కడ సబ్మిట్ కొట్టినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. అప్పుడు మీ ఫోన్ నెంబర్ ద్వారాగా లాగిన్ అయ్యి మళ్ళీ అప్లికేషన్ ఇంకేం చేయక్కర్లేదు అనమాట. అంటే డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ. మెయిన్ అప్లికేషన్ చాలామందికి రిజెక్ట్ ఎక్కడవుతుందంటే ఫోటో అండి. ఫోటోకి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. అది లైవ్లో తీసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. ఒకవేళ లేనట్లయితే కనుక మీ ఫోటోని మీరు ఏదైనా బెడ్షీట్ ఏదైనా అరేంజ్ చేసుకొని లైవ్లో ఫోటో మీద, అంటే క్లారిటీ చాలా క్లియర్గా ఉండాలన్నమాట అండి. లైటింగ్ పడాలన్నమాట. ఇలా ఉండాలి. అంటే బ్యాక్గ్రౌండ్ వైట్తోనే అలా ఫోటో తీసుకున్న ఫొటోస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారన్నమాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరూ